ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ కీసరా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దేవుని మహాకృపను బట్టి మరి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి మరి మోనికా గ్రేస్, ఉపేందర్ వీరి యొక్క వివాహ దినమును జ్ఞాపకం చేసుకొని మరి దేవుని ఉచితమైన ప్రేమను, ఆయన చూపిన దయా కిరీటాన్ని బట్టి మరి వీరికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 12వ సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నారు. కనుక మరి ఈ సమయంలో ఈ యొక్క ప్రాంతంలో మేము ఈ యొక్క సాయంకాల వేళలో ఇలాగా ప్రభు సన్నిధిలో గడపాలని మరి ఈ రీతిగా ఈ ప్రాంతంలో మేమందరము ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని దేవుని స్తుతించుటకు దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ సమయంలో 128వ కీర్తనలోని మరి మాటలను మనము చూసుకున్నట్లయితే 128 ఎన్ని సంవత్సరాలు గడిచినా దేవుని కృప లేకపోతే వ్యర్థమే. ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, ఆయుష్కాలను పొడిగిస్తాడు. మరి అంతేకాకుండా చక్కగా మరి ఆయన రెక్క నీడల్లో మనకు ఆశ్రయం కలిగిస్తూ ఈ గొప్ప తరుణానికి మనకు పాత్రులుగా నిలబెట్టాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. కాబట్టి మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే తప్ప మరి మనము ఆ యొక్క ధన్యతలోనికి రాము. ఆయన యందు ధన్యతలోనికి మనం రావాలి అంటే మనము భయభక్తులు కలిగి ఉండాలి. నిశ్చయముగా నీవు నీ చేతి కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉండును. ఎస్, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. మరి యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమం కలుగును. చూచెదవు, నువ్వు పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. మరి ఈ యొక్క దివ్యమైన కీర్తన భయభక్తులతో నిండిన కుటుంబాన్ని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు, తన భార్యలను, బిడ్డలను ఒలివ మొక్కల చేత ఆ యొక్క గొప్ప దీవెనలకు పాత్రులుగా నిలబెడతాడు. ఒలివ మొక్కలకు తన లోగిట భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఆ రకముగా దేవుడు కుటుంబాన్ని ఎంతో ఆశీర్వాదకరముగా కుటుంబాలను దేవుడు దీవిస్తూ ఉంటాడు. మరి యొక్క జన్మదినాన్ని లేదా ఈ యొక్క మ్యారేజ్ డే, వారి యొక్క వివాహ దినమును జ్ఞాపకము చేసుకున్నటకు దేవుడు ఈ మంచి సదవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ఉన్నవాడవు అనువాడవునైనా మీరు మాకు అనుగ్రహించిన ఏకైక కుమార్తెను ప్రభా మీరు దీవించి మరి ఆశీర్వదించి అల్లుని మనమరాలను ప్రభా జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మరి దయా కిరీటాన్ని మీరు ధరింప చేసినందుకు స్తోత్రాలు. ఈ గొప్ప శుభ సందర్భంలోనైనా ఈ రీతిగా బయటికి వచ్చి అయా చక్కగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి ఫ్యామిలీతో నాయన ఈ యొక్క సమయంలో నీ సన్నిధిలో గడుపుతున్న మాకు ఎంతో దీవెనకరముగాను ఆశీర్వాద
ప్రకారముగాను మీరు చేసినందుకు స్తోత్రాలు. ప్రత్యేకంగా నాయన మరి నా నీ డూబును జ్ఞాపకం చేసుకునండి, గర్భఫలాన్ని దీవించండి, మమ్మను మా కుటుంబాన్ని ప్రభా. ప్రత్యేకంగా పరిచర్యను బేతేలు క్రీస్తంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క మాతో పాటు కలిగిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించగలరని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కేక్ కట్ చేస్తారు పిల్లలు, ఆన్లైన్లోనే ఉండండి. వారి తీపి జ్ఞాపకాలుగా దేవుడు అనుగ్రహించిన గొప్ప తరుణములో వారి యొక్క జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ ఒక చిన్న కేక్ను వారు కట్ చేయనై ఉన్నారు. కాబట్టి మాతో పాటు మా కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ దీవించండి. మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మమ్మను మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకంలో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి బిడ్డలకు అనుగ్రహించిన దయా కిరీటం, మరి దాంపత్య జీవితం 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉన్నారు. కనుక మరి ఈ సమయంలో వీరు ఈ కేక్ను కట్ చేస్తుండగా దేవుని సన్నిధి కాపుదల బండి మీద పడగలదు. కవరేజ్ పెట్టాను. ఇది కూడా ఏం సార్ టీవీ ఏదో ఒకటి పెట్టు. ఇంకా నాని ఇక్కడ వాళ్ళు హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ, హ్యాపీ వెడ్డింగ్ డే. టు యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హ్యాపీ వెడ్డింగ్ డే టు యూ. మెనీ లాంగ్ ఇయర్స్ టు మీరు మీకు తెలిపించు. టు ఒకరినొకరు కంగ్రాచులేషన్స్. చాలా Thank you. ఓ వెళ్ళు. నువ్వు లైవ్ నడుస్తుంది. సాయంకాలం వేళలో ఈ యొక్క టైంలో దేవుని స్తుతించి ఆరాధించి బిడ్డలకు ఇచ్చిన చక్కటి దయా కిరీటాన్ని దేవుడు ధరింపచేసి మరొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడిచ్చిన ధన్యతకై దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇలాగా దేవుని మయంపరుస్తాను. అంతేకాకుండా మరి నేను కూడా ఈ సమయంలో వారి మధ్యలో వారికి కేక్
థ్యాంక్ యూ. అదే రీతిగా చెప్పు. A chocolate cookie for my dear mom and dad. Thank you. Thank you so much, Susanna. Thank you. Thank you.